Hi guys, welcome back to our channel. అందరు బాగున్నారా? మంచిగా ఉన్నారా? బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు నాకు ఎందుకో మండి తినాలనిపిస్తుంది. మా పప్ప బాగా చేస్తారు మండి. చేపించుకొని బాగా కుమ్మేద్దాం. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాప మండి చేసుకున్నాం. పాప మనం మండి చేసుకున్నాం. ఇప్పుడు హాయ్ గాయ్స్. సో నేనేదో సండే ప్రశాంతం చిల్ అవుదాం అనుకుంటే మా బాబు వచ్చి సో మండి చేద్దాం అంటున్నాడు. సో ఏం చేద్దాం, తప్పదు, చేసేద్దాం. చలో గాయ్స్. సో మనం ఇప్పుడు ఒక మండి చేయాలి కదా. సో దానికి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి, లైక్ ఒక మసాలా ప్రిపేర్ చేస్తాం. సో దానికి కావాల్సినవి ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, జాజికాయ, లవంగాలు, సోంపు, ఇలాచి, చెక్క. ఫ్రెండ్స్, ఇందా మనం చేసుకున్నాం కదా, పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం, అన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసుకున్నాం కదా. సో దానిలోంచి ఒక 1 టేబుల్ స్పూన్ పక్క పెట్టేస్తున్నా. సో ఇదేంటే మనం రైస్లోకి వాడతాం ఇది. సో మిగతా దాంతా కూడా మనం ఒక చికెన్కి పట్టించేద్దాం అంతా. సో ఈ దీనిలో ఏం మిక్స్ చేశానంటే ఆ పౌడరు, తర్వాత కొంచెం కారం ఒక 1 టేబుల్ స్పూను, సో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, తర్వాత సొంటి పొడి, చాట్ మసాలా, సో నిమ్మకాయ, నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేద్దాం దీన్ని. సో ఈ పేస్ట్ని మనము చికెన్కి అప్లై చేసేసి సో ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేద్దాం మనం దీన్ని. సో మనము పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇదే పేస్ట్ చికెన్కి అప్లై చేసుకున్నాం. ఈ పేస్ట్ అప్లై చేసి ఒక 2 to 4 అవర్స్ మనం మ్యారినేట్ చేయాలి దీన్ని. రెగ్యులర్ దాంతోపాటు నేను తందూరి కూడా చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి పెరుగు, తందూరి మసాలా, కారం, ఉప్పు, కొంచెం ఫుడ్ కలరు, సో ఇవన్నీ వేసి కొంచెం కస్తూరి మేతి వేసి ప్రిపేర్ చేసి ఒక పేస్ట్ దీనికి అప్లై చేసాం. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను మండే తినడానికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నట్టయితే పీసెస్ మాత్రము ఫుల్ పట్టుకున్నాయి, మసాలాలు అవి ఇవి. ఆల్మోస్ట్ 4.5 అవర్స్ అనమాట మ్యారినేషన్. ఎంత వెయిటింగ్లో ఉన్నామో మీరు అర్థం చేసుకోండి. 4.5 అవర్స్ మ్యారినేషన్ పెట్టామన్నమాట. ముక్కకి మాత్రం పీస్ ఒక రేంజ్లో అతుకుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ ఇలా తినకూడదు. కొంచెం పేషెన్స్ ఉండాలి మంచి ఐటమ్ తినాలంటే. సో చూద్దాం, ఒక 2 అవర్స్లో ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా మేము కుమ్మేస్తాము, తర్వాత మీకు చెప్తాము ఎలా ఉందో. టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ఇది ట్రై చేసినారు వీళ్ళు ఇంతకుముందే 2 days బ్యాక్. సో ఈరోజు నేను మీకోసం మీకు చూపించడం కోసం శివతో ప్రత్యేకంగా చేపిస్తున్నాను. సో కంపల్సరీ మీరు ట్రై చేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉందో. అండ్ ఆల్సో మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ట్యాగ్ చేసేయండి. సో చూద్దాం ఎలా వస్తుందో పీసెస్. చూసారు కదా, మీకు ఏమనిపిస్తుందండి చెప్పండి ఏదో ఒకటి కమెంట్లో. సో ఫైనల్గా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసామన్నమాట ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మేము ఫ్రైడ్ ఆనియన్స్ ఇంపార్టెంట్. సో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాము. ఒకసారి ఇక్కడ రప్పు. సో చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తున్నాం అనమాట ఆయిల్లో. సో దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే పీసెస్ దీన్ని స్టీమ్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ వాటర్ తీసుకొని ఇందులో వాటర్ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి 1 లీటర్ వాటర్ ఉన్నాయి. సో దాని తర్వాత ఈ పీసెస్ వచ్చేసి దానిలో స్టీమ్ చేస్తాము. సో 1 side 20 to 30 minutes అండ్ ఆ తర్వాత తిప్పుకోవాలి.
అది కూడా ఆల్మోస్ట్ 20 to 30 minutes అలా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇదేంటండి అని ఆలోచిస్తున్నారా, ఇది వచ్చేసి తందూరి స్టైల్ అనమాట. దీన్ని మేము ఆయిల్లో ఫ్రై చేస్తాం అనమాట, మరి కంప్లీట్ డీప్ ఫ్రై కాదు. సో ఆయిల్లో లైట్గా వేసేసి ఫ్రై చేస్తాము. సో అది ప్రాసెస్. సో మిగతాది 1 by 1 చూపిస్తాను. ఇక్కడ చూడండి, శివ ఆల్రెడీ స్టీమ్ చేస్తున్నాడు, పీస్ పెట్టేశాడు. సో ఇలా పీస్ స్టీమ్ అనమాట, కింద వాటర్ ఉంటాయి, పైన జస్ట్ వేడికి ఆవిరికి అవి పీసెస్ అవుతాయి అనమాట. సో 20 minutes to 30 minutes పెట్టి నెక్స్ట్ తిప్పేసి అలా పెట్టేసేయాలి. సో ఇదైతే నేను ఫస్ట్ టైం అనమాట ప్రాసెస్ చూడడము. సో ఈ మండి కుకింగ్ అనేది. సో చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు ఆల్రెడీ ఇంతకుముందు చేసుకొని. ఇప్పుడు మీకోసం చేసి చూపిస్తున్నాము. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. We inspired from పిచ్చకిస్తా బాబీ అన్న ఛానల్. చూడండి, స్టీమ్ ఇలా పెట్టుకోవాలి. మేము ఆల్మోస్ట్ అయితే ఒక 5 pieces ఏమో పెట్టాము. 1 2 లేదు 4 pieces పెట్టాము. సో చూడండి మా దగ్గర ఎంత పెద్ద లైటర్ ఉందో. సో ఈ విధంగా స్టీమ్ చేసుకోవాలి. దానిపైన బరువు పెట్టాలి బాగా, గాలి బయటకు పోకుండా, ఎందుకంటే మనకి ఆవిరి అనేది పైకి వస్తుంది కదా, బయటకు వస్తే వేస్ట్ అయిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇంతసేపు మనం పెట్టాల్సింది 20 to 30 minutes. సో ఇందాక చెప్పాను కదా, మినిమం 20 minutes. సో పీస్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో చూడండి ఎలా పెట్టాము ఇది. సో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయింది. సో చూడండి ఫ్రై చేశారు, బాగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇది వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మండిలో ఇది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఇవి వేసుకుంటే. సో కంపల్సరీ బ్రౌన్ చేసుకోండి, సిమ్లో పెట్టుకొని చేసుకోండి. మరి పెద్ద పెట్టుకున్నామంటే మంట మాడిపోతుంది కంపల్సరీ. ఇవి చూసారా ఎంత బాగున్నాయో డ్రై ఫ్రూట్స్. సో ఇవి కూడా మనకి కీ అనమాట, కీ రోల్ ప్లే చేస్తుంది మండిలో. సో ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఇవి కూడా మేము ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాము. సో చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. సో ఇవి గార్నిషింగ్ కోసం అనమాట, పైన మండి చేసిన తర్వాత గార్నిషింగ్ కోసము. గార్నిష్ చేసుకొని తినేసేయడమే. సో ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయాయి, ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం డీప్ ఫ్రై. సో ఇదైతే మంచి స్మెల్ వస్తుంది, పొగలు వస్తున్నాయి, లైట్గా వస్తున్నాయి. మేమైతే ఎంత ట్రై చేసినా పొగలు రావద్దు అనుకున్నా కూడా కొంచెం లైట్గా అయితే వస్తున్నాయి. సో ఏం కాదు దానికి. ఇప్పుడు వచ్చేసి తందూరి కదా, సో తందూరి ఫ్రై చేస్తున్నాం. చూడండి ఎలా చేస్తున్నాడు ఫ్రై. సౌండ్ ఎంత బాగా వస్తుంది ఇప్పుడు. సో ప్రొఫెషనల్ కుకింగ్ అండి ఇవన్నీ, మనం ఎప్పుడు చేయాలి చెప్పండి. అందుకే మీకు చూపిస్తున్నాం, మీరు ట్రై చేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి. మేము వచ్చేసి 3 pieces తీసుకున్నాం తందూరి, కంప్లీట్లీ లెగ్ పార్ట్స్ అనమాట ఇవి. సో కాసేపు ఫ్రై అయిన తర్వాత అలా పెట్టుకోవాలి. మేము ఒక 10 minutes ఏమో పెట్టాము అలా. ఫ్లేమ్ వచ్చేసి మీడియం పెట్టుకున్నాము. సో ఎక్కువ హై పెట్టుకున్నా కూడా అది పీసెస్ అనేవి మాడిపోతాయి. నిదానంగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా పీసెస్ ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. స్మెల్ అయితే స్మెల్ ఒక మాత్రం రెస్టారెంట్లో ఎలా వస్తుందో స్మెల్ అదే రేంజ్లో ఉంది. ఇప్పుడే ఇలా తీసుకొని అనిపిస్తుంది పీస్, అంత బాగుంది. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడైతే నేను శివకి ఇచ్చేస్తున్నాను మైక్. సో ఇప్పుడైతే శివ ది చెఫ్కి మైక్ ఇచ్చేస్తున్నాడు, ఎందుకంటే ప్రాసెస్ శివనే చేస్తున్నాడు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మీకు. నేను కొంచెం ఏమన్నా మిస్ చేయొచ్చు పాయింట్. సో కంప్లీట్ పాయింట్స్ శివకి ఇస్తున్నా. శివ ఓవర్ టు యూ. ఎస్ గాయ్స్, సో మనం ఫైనల్లీ సో మండే అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేదాము. సో ఏమంటే నేను 2 types ఆఫ్ పీసెస్ చేస్తున్నా. సో ఒకటి జ్యూసీది చేసుకున్న పీసెస్, సో దాంతోపాటు తందూరి కూడా చేస్తున్నా. ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి సో తందూరి స్టార్ట్ చేశా. పిచ్చి ఎక్కిపోయిందంటే స్మెల్ అయితే మామా అట్లుందనమాట. సార్ ఒకసారి చూడండి ఇలాగా. సో మనం స్టీమ్ చేసాం కదా ఆ పీసెస్ అన్నీ కూడా. సో ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఒక
25 minutes వరకు నేను స్టీమ్ చేశాను. వావ్, ఎస్. సో చాలా బాగా అయింది. సో ఇది వన్ సైడ్ అయిపోయింది. సో దీన్ని తిప్పేసుకుందాం ఇప్పుడు. వన్ సైడ్ కుక్ చేసాము. సో ఇంకో సైడ్ తిప్పేసి ఇంకొక 20 minutes కుక్ చేస్తే ముక్క అంతా కూడా బాగా ఉడికిపోద్ది. ఇంకొక 20 minutes ఇంకో సైడ్ కుక్ చేద్దాం. కుక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాం. సో ఫైనల్గా స్టీమింగ్ మొత్తం అయిపోయింది. సో మొత్తానికి స్టీమింగ్ అయిపోయింది. సో దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటే ఆల్ సెట్. ఈ పీసెస్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్గా ఎక్సలెంట్ ఉంటుంది పీస్. సో అలాగే అందుకే కొంచెం ఇది ఆయిల్లో ఫ్రై చేయాలి. పీసెస్ వరకు మొత్తం క్లియర్ చేస్తున్నాం. సో మొత్తం ఫినిష్ పీసెస్ అంతా కూడా. సో మనము మండి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో దీనిలో కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి కూడా దీనిలో వేసుకుందాం. సో ఆనియన్స్ ఆల్మోస్ట్ కొంచెం బ్రౌన్గా వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది మన స్టార్టింగ్ మన చికెన్ కోసం ఒక పౌడర్ ప్రిపేర్ చేసాం, మసాలా. సో అన్నీ సోంపు అవన్నీ వేసి గరం మసాలా అవన్నీ వేసి చేసాం. సో ఆ పౌడర్ దీనిలో వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసుకుందాం. సో మసాలా కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు దీనికి వాటర్ వేసుకుందాం. సో వాటర్ వచ్చేసి 1:1.5 అంటే 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు రైస్ నీళ్ళు వేసుకోవాలి. ఇవేంటంటే సో ఇందాక మనం ముక్కలు స్టీమ్ చేసాం కదా, సో కింద దాని మసాలా అంతా కింద వాటర్ పట్టి ఉంటుంది. సో ఆ వాటర్ మనము వేస్ట్ చేసుకోకూడదు. సో దీనిలో యూజ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దీనికి వచ్చేస్తుంది. ఇంకా అరోమా ఇంకొంచెం అథెంటిక్గా ఉంటుంది అన్నమాట. సో ఇదే వాటర్ దీనికి యూజ్ చేద్దాం. ఇందులో మనం రైస్ వేసేసుకుందాం. నేను ఏం చేస్తున్నాను, టొమాటోస్ పెట్టుకున్నాను కదా మీకు డౌట్. ప్రశాంతంగా మండి నేను అయిపోతుంది కదా. ఏం లేదు, యాక్చువల్గా మనకి మండిలోకి ఒక సైడ్ డిష్. సో టొమాటోస్తో ఒక మ్యాజిక్ చేస్తాం అనమాట, దానికి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాము. సో టొమాటోస్, గార్లిక్, నెక్స్ట్ వచ్చేసి చిల్లీ. సో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే టొమాటోస్ కట్ చేసి ప్రిపరేషన్ చూపించేస్తాను మీకు. ఇది జస్ట్ 5 minutes ప్రాసెస్ అనమాట, ఓకేనా. దీనికి కావాల్సిన చెప్పాను కదా ఒక స్పెషల్ రెసిపీ అని. సో కొత్తిమీర అండ్ ఆల్సో ఇవి గార్లిక్, పచ్చిమిర్చి అండ్ ఇదేమంటారు జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే
మండీలోకి టేస్ట్ అదిరిపోద్దంట. నేను కూడా ట్రై చేయాలి ఇప్పుడు చూసి. సో ఫైనల్గా అయితే అయిపోయింది. మిక్సీ పట్టేసాం. ఇందాక టొమాటోస్ అవి చూపించాను కదా. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ స్టైల్లో ఇస్తారనమాట. హైదరాబాద్ సైడ్, మన సైడ్ ఏమో తెలియదు, కర్నూలులో. సో ఇది అండ్ మయోనైజ్ వేసుకొని తింటే బాగుంటుంది, టొమాటో ఫ్లేవర్ అండ్ ఆల్సో మయోనైజ్. సో మేము తిని చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో చూడండి. రైస్ తయారైపోయింది. సో ఇంకా నెక్స్ట్ స్మోక్ ఎఫెక్ట్ ఇస్తాం అనమాట, అది చూపిస్తాను. స్మోక్ ఎఫెక్ట్ మేము ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో స్మోకీ ఫ్లేవర్ అనమాట ఇది ఒక టేస్ట్ వస్తుంది మనకి. సో చూస్తున్నారు కదా పీసెస్ ఎలా ఉన్నాయో. సో స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు. ఒక్క 10 minutes స్మోకీ ఫ్లేవర్ ఇచ్చేసామంటే ఇంకా అదిరిపోద్ది. స్మోకీ ఎఫెక్ట్ అనమాట. కొంచెం నెయ్యి వేసామంటే ఇంకా పొగ ఎక్కువ వచ్చేస్తుంది మనకి. ఒక 10 minutes అంతే. ఇంకా తర్వాత దించేసుకొని ఓపెన్ చేసుకొని కుమ్మేయడమే. కొంచెం వెయిట్ పెట్టినామంటే కొంచెం మనకి గాలి బయట పోకుండా ఉంటుంది. సో ఫైనల్గా అయితే దమ్ అయిపోయింది. సో వెయిటింగ్ నేను కూడా చూద్దాం ఎలా వస్తుందో. చూసారు కదా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది, బాగుంది కదా. సో తిని చెప్తాం మీకు. ఆల్రెడీ మేము పీసెస్ కొని టేస్ట్ చేసాము, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసారా కొంచెం అక్కడక్కడ ఓపెన్ చేసేసాము, ఆగలేకపోయామండి టేస్ట్. సో ఇవి వచ్చేసి గార్నిషింగ్ కోసం పెట్టేసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ అండ్ ఆనియన్స్. సో తినేటప్పుడు గార్నిషింగ్ చేసుకొని తినేస్తాం. ఎలా ఉంది మండి? సూపర్. సో 10 out of 10. ఓకే. సో థ్యాంక్ యూ పట్టి శివకి. థ్యాంక్ యూ శివన్న. కానీ ఎంత మండి తింటున్నా, నువ్వు లక్కీ, శివ బాగా చేసి పెడుతున్నా నీకు. ఫైనల్గా అయితే మండి ప్రిపరేషన్ అయిపోయింది. సో నేను తిని చెప్తాను. ఇందాక ప్రిపేర్ చేసాం కదా సపరేట్ డిష్ అని చెప్పేసి, ఇదే చూడండి. సో కొంచెం ప్రాబ్లిక్ వేస్తుంది. సో ఇదే వేసుకొని కొంచెం మయోనైజ్ వేసుకొని కొంచెం చాలు మేము సపరేట్ ప్రిపేర్ చేసుకోలేక తెచ్చుకున్నాంలేండి మళ్ళీ. సో ఇంకొంచెం ఏ ప్రాబ్లం అందులో రెండు మనం ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోవాలి. చాలు. సో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాదం పెట్టుకొని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మెంటల్ అయిపోతుంది తింటే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే హెల్తీ, బాయ్.